మంచిదే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీ అందరికీ కూడాను నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేను మరొకసారి. సో ఈ యొక్క దినాన్ని మనము దేవుని తాలూకా సన్నిధానంలో నెల మొదటి రోజునే దేవుని తాలూకా సన్నిధానంలో కూడుకోవడానికి అండ్ అలాగే ఆయన తాలూకా శరీరాన్ని రక్తాన్ని సాదృశ్యమైన రొట్టె ద్రాక్ష రసంను తీసుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి భాగ్యం బట్టి నేను దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనము గడిచిన నెలలోని వాక్యం ఏంటంటే దేవుడు మోషే గారితో ఈ రీతిగా తెలియచేస్తున్నారు. నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పి తెలియచేస్తున్నారు. సో ఉన్నవాడు అనువాడు అనేటప్పుడు మనము జీవిత ప్రయాణంలో ఎదురయ్యే కొన్ని ప్రాముఖ్యమైన ఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయా సమయాల్లోని ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో ఆయా ప్రదేశాల్లో దేవుడు మనతో ఎలాగుంటారో అక్కడ ఎలాంటి కార్యాలు చేశారు మన పట్ల కూడా ఎలాగా చేస్తారన్నది మనము గడిచిన మాసంలో ధ్యానం చేసాం మనం. సో ఈ యొక్క దినాన్ని అలాగే దేవుడు మరి ఉన్నవాడు అనువాడు కాబట్టి ఉన్నవాడు అనువాడునైనా దేవుడు మరొకరి జీవితంలో కార్యం చేయటం ద్వారా ఈరోజు దేవుడు మనకి కూడా ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఎందుకనంటే ఒక వాగ్దానము ఒకరితో దేవుడు ఇచ్చారు అంటే అక్కడ వాళ్ళతోటి అది అయిపోలేదు. ప్రతి ఒక్కరికి కూడాను వాగ్దానం అవసరము, వాగ్దాన నెరవేర్పు కూడాను చాలా అవసరము. కాబట్టి దేవుడు మనందరికీ కూడాను చాలిన దేవుడు. హల్లెలూయా. తరతరాలకి యుగ యుగాలకి ప్రపంచంలో ఉన్న కోట్ల కొలది ప్రజలందరికీ కూడాను చాలిన దేవుడు. ఈ యొక్క దినాన్ని అలాంటి చాలిన దేవుడు మన యొక్క జీవితాల్లో జోక్యము చేసుకుంటే ఏ రీతిగా ఉంటుందో మనము ధ్యానం చేద్దాం. మనము బైబిల్ గ్రంథంలోని ఆదికాండంలోని 28వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ఈ యొక్క దినాన్ని 10వ వచనము. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాన వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గురుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. చిన్ని ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నామం బట్టి ప్రభా మీ బంగారు పాదములకు లెక్కలేనన్ని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరొక రోజు మరొక నెల మా జీవితాల్లో మీరు అనుగ్రహించారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అది కూడా ప్రారంభం మీ యొక్క సన్నిధానంలో టైం స్పెండ్ చేయడానికి మాకు ఇచ్చారు. అందుని బట్టి ప్రభా మీకు లెక్కలన్నీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతవరకు జరిగిన ప్రతి విధమైన ఆరాధన క్రమంలో మీరు ఎంతకన్నా తోడుగుండి నడిపించే దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయము వాక్యము ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉంటుండగా ఎన్నికలేని నన్ను మీకు సులుచాటును మరోపరచండి. నా ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీకు ఆత్మకార్యము జరిగించండి. మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో చదువుబడిన లేఖన భాగంలోని ఇక్కడ ఆదికాండంలోని 28వ అధ్యాయము మరి 10వ వచనం నుంచి మనం చూసుకునేటప్పుడు కొన్ని శ్రేష్టమైన మాటలు కనబడతాయి. ఇక శ్రేష్టమైన మాటలు ప్రతి ఒక్క వచనం కూడా నేను నోట్స్ రాసుకునేటప్పుడు ప్రతి ఒక్క వచనం దగ్గరికి వచ్చినప్పటికీ విడమర్చి రాసుకున్నాను నేను. ఎందుకనంటే ఒక్కొక్క వచనం దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని పదాలు మారే సమయంలోని సందర్భంలోని దేవుని తాలూకా గొప్ప కార్యములు, దేవుని తాలూకా మంచి మలుపును మనము చూడగలుగుతున్నామండి. సో ప్రారంభంలోని మొదటి 10వ వచనంలోని ఏంటి మనం చూస్తున్నామో నన్ను కదిలించిన విషయము ఏది అని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ రాస్తున్నాడు కదా, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరాడు. ఏ ప్రదేశంలో అయితే తన యొక్క నేటివ్ ప్లేస్ ఉందో అక్కడి నుంచి బయలుదేరాడు అతను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినప్పుడు ఏ ప్రదేశంలో ఉన్నాడో అక్కడి నుంచి తను స్టార్ట్ అయినట్లు మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లోని దేవుడు కార్యము మొదలు పెట్టాలి అని అనుకునేటప్పుడు ఏ ప్రదేశం నుంచి ఉంటారో, ఏ పరిస్థితుల నుంచి ఉంటారో దేవుడు అక్కడ నుంచి
కదలమని, లేకపోతే ఆ స్థానం మార్చమనో, ఆ ప్రదేశం మార్చమనో కొంతమంది భక్తులకు, దైవజనులకు మరి ఆయా విషయాల్లోని మరి ఆ యొక్క పరిస్థితుల్లో వారిని సూచించడం మనం జరుగుతుంది. మొట్టమొదటిగా మనం ఒకవేళ చూసుకున్నట్లయితే యాకోబు తల్లిక తాతగారు అబ్రహాం గారిని మనం చూసుకునేటప్పుడు ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేటప్పటికి, నీవు లేచి నేను చూపించు ప్రదేశానికి వెళ్ళు అని చెప్తున్నాడు. అలాగా అక్కడ అతని యొక్క జీవితంలోని, అబ్రహాంలోని జీవితంలోని నూతనమైన మంచి మలుపు, నూతనమైన ఒక మంచి ప్రారంభత్వాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాము. ఇంకా మనం చూసినప్పుడు ఇంకా ముందుకి వెళ్తే చాలామంది యొక్క భక్తుల విషయంలో కూడాను ఏ ప్రదేశంలో ఉంటున్నారో ఆ ప్రదేశం నుంచి దేవుడు చూపించే ఒక మంచి ప్రదేశానికో, లేకపోతే దేవుడు చూపించే ప్రదేశానికి వెళ్ళేటప్పటికి అక్కడ దేవుడు ఒక మంచి మలుపును, లేకపోతే మంచి ఒక నూతనమైన ప్రారంభత్వాన్ని అనుగ్రహిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో కూడాను ఒక మంచి మలుపు, ఒక టర్నింగ్ అనేది ఎక్కడ ప్రారంభమైందనంటే బెయేర్షెబా నుండి బయలుదేరినప్పటి నుంచి కూడాను ఇతని యొక్క జీవితంలో మంచి మలుపు అనేది ప్రారంభమైంది. అయితే ఆ యొక్క ప్రారంభం అనేది ఎలాంటి యొక్క పరిస్థితిలో, ఎలాంటి యొక్క పరిస్థితితో ప్రారంభమైంది, టర్న్ అయిందని మనం చూద్దామండి. 11వ వచనం దగ్గర రాగానే, ఒక చోట చేరి ప్రొద్దు గురుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి అంటున్నాడు. మీరేమనుకోపోతే ఈ మాటలు మళ్ళీ అందరం కలిసి చదువుదామా? ఒక చోట చేరి ప్రొద్దు గురుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి అంటున్నాడు. ఈ మాటలు మనం చూసినప్పుడు ప్రొద్దు గురుంకిపోవడం అని మనము భౌతికంగా మనం చూసినప్పుడు ఈవినింగ్ సన్సెట్ అయిపోయేటప్పుడు చీకటి వేళ, రాత్రి వేళ అని మన భాషలో మనం పిలుస్తాం మనం. సో ఇక రాత్రి అనేటప్పటికి ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయారు అనుకుందాం మనం. చనిపోయేటప్పటికి వాళ్ళ గురించిన మాటలు ఏం చెప్తారంటే, పలానా వాళ్ళు చనిపోయారండి అని చెప్పకుండా పలానా వ్యక్తి యొక్క జీవితము అస్తమయమైపోయింది, అస్తమించారు అని ఉపయోగిస్తారు. ప్రాముఖ్యంగా ఈ మాటలు ప్రసవాళ్ళు ఉపయోగిస్తారు. ఈ మాటలు అస్తమించడం అని అంటే ఇంకా ఆ యొక్క చరిత్ర అయిపోయింది, లేకపోతే ఆ యొక్క జీవితం అయిపోయింది, చీకటి అయిపోయింది అని మనకు అర్థమవుతుంది. అంటే ఒక బ్యాడ్ ఎండింగ్ అన్నది మనం చూస్తూ ఉన్నాము. బ్యాడ్ ఎండింగ్ అన్నది జీవితం ప్రయాణంలోని చాలా సందర్భాల్లోని మనకి కలుగుతూ ఉంటుంది. అంటే ఒక మంచి కోసం వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే మంచిని మనము ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కానీ, ఏదైనా కూడా ఒక మంచి నూతనమైన ప్రారంభత్వం జరగాలి అని అనుకునేటప్పుడు ఒక బ్యాడ్ ఎండింగ్ అనేది వచ్చినప్పుడు జీవితంలోని ఇంకా ఈ యొక్క బ్యాడ్ ఎండింగ్ అనేది ఇంకా నూతనమైన ప్రారంభత్వం వస్తుందో రాదో అన్నటువంటి నిరీక్షణ లేనటువంటి పరిస్థితులు, సమయాలు, సందర్భాలు మానవుని తాలూకా జీవితంలో అలవరించుకుంటాయి, లేకపోతే అలమ్ముకుంటాయి. ఇక్కడ యాకోబు యొక్క జీవితం దగ్గరికి వచ్చేటప్పటికీ కూడాను ఆయన కూడాను ఒక ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా ప్రయాణం ప్రారంభించారు. ఒంటరిగా ఉండి ఆ యొక్క అరణ్యంలోని అక్కడ ఒంటరిగా ఉంటూ ఇంక అనుకుంటున్నారు ఈ ప్రొద్దు గురుంకిపోయింది అని చెప్పి ఆయనతోటి ఇంకా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. ఆయన ఇంకా ఎవరితో కూడాను ఈ రీతిగా జరిగింది, ఇలా జరిగింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాగ చేయాలి అని ఒక సంభాషణ చేసుకోవడానికి కూడాను ఎవ్వరూ లేనటువంటి పరిస్థితి అక్కడ మనకి కనబడుతుంది. సో ఇంతకుముందు ఇంటికి వెళ్ళి ఇంట్లోని అమ్మ ఉండారు, నాన్న ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడాను అమ్మ ఇలా చేశాను, నాన్న ఇలా చేశాను అని చెప్పడమో, లేకపోతే అమ్మ నాన్నలు ఏమైనా నువ్వు ఇలా చేసావు కదా, ఇలా చేయకని చెప్పడమో, లేకపోతే ఇలా చేయని చెప్పడమో, ఇటువంటి రీతిగా అనుదినము కూడాను ఒక డైలీ లైఫ్ ఉండేది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అంతా కూడాను అస్తమైపోయి ఒక చీకటి అయిపోయిన ఒంటరిగా మిగిలిపోయినటువంటి ఒక పరిస్థితి అంతా మనకి ఇక్కడ కనబడుతుంది. సో అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మానవ తాలూకా జీవిత ప్రయాణంలోని మనుషులకి ఎవరికైనా ఏదైనా జరిగింది అనుకుందాం. మనం జరగగానే మనం అనుకుంటాం కదా, ఆ కారణం ఎందుకు వచ్చిందో మనం దాన్ని వదిలేసి
ఖచ్చితంగా ఏదో తప్పు చేసి ఉంటారండి, అందుకే ఇలా జరిగింది. ఏదో ఒక వాళ్ళ యొక్క జీవితంలోని భక్తిహీనత ఉందేమో, అందుకే ఇలా జరిగిపోయింది. ఏదైనా శాప మేలుబడి చేస్తుందేమో, అందుకే ఇలాగ అయిపోయింది. అంటే మాటి మాటికి కూడాను జీవిత ప్రయాణంలోని తోటి మానవుల తాలూకా ఒక రియాక్షన్ ఎట్లాగా ఉంటుందనంటే ఏదో ఒకటి నేరారోపణ చేసేటటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. యాక్చువల్గా చెప్పాలనుకునేటప్పుడు ఇక్కడ యాకోబు నిజంగా తన యొక్క అన్న తాలిక ఆశీర్వాదములు అన్ని కూడాను దొంగిలించి ప్రాణ భయంతో పారిపోతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఓ ప్రక్కన మరణ భయం ఇతన్ని వెంటాడుతుంది, ఇంకో ప్రక్కన ఒంటరితనము ఇతన్ని. తర్వాత ఏమి చేయాలో ఎలా చేయాలో అన్నది తెలియదు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ మామ ఇంటికి వెళ్ళమన్నారు, కానీ అక్కడ ఎలాగుంటుందో, అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయో, వాళ్ళ తల్లిక మనస్తత్వాలు వాళ్ళ తల్లిక స్వభావం ఎలాగుంటుందో ఏమాత్రం కూడాను తెలియదండి. కాబట్టి దేవుడు కూడాను ఈ లోకంలో మనుషులకి ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచర్ ఏంటంటే ఒంటరి చేసి వాళ్ళని కొట్టాలి అని చెప్పి అనుకుంటారు. దేవుడు ఏమనుకుంటారంటే ఎక్కడ ఒంటరిగా మిగిలిపోతున్నారో దేవుడు వాళ్ళని దృష్టిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు చాలా మంది దగ్గర అనుకుంటాం నేను ఒంటరి వ్యక్తిని అని చెప్పేసి. చాలామంది అంటుంటారు కదా, నా చుట్టూ చాలామంది ఉన్నారు కానీ స్టిల్ నేను ఒక లోన్లీనెస్ ఫీలింగ్ నాకు ఉంటుంది అని చెప్పి అంటారు. దానికి అర్థం ఏంటంటే అంతమంది ఉన్నప్పటికీ కూడాను ఒక సెక్యూర్ ఫీలింగ్ లేకపోవడం వలన వాళ్ళకి జీవిత ప్రయాణంలోని వాళ్ళకి జీవితంలోని ఎటువంటి అనుభవం కలిగి ఉంటున్నారంటే ఒంటరితనము అనే ఒక అనుభవాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. సో ఈ యొక్క దినాన్ని మనం చూసినప్పుడు ఇలాంటి ఒక బ్యాడ్ ఎండింగ్లోని ఏమీ చేయలేనటువంటి ఒక దిక్కు తోచినటువంటి పరిస్థితిలోని ఉన్నవాడు అనువాడునైన దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ యొక్క దినాన్ని మన యొక్క జీవితంలో నేను ప్రార్థన చేస్తున్నాను. నేను అంటే మీరు అందరూ ప్రార్థన చేయట్లేదని కాదు, మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇక నూతన మాసం ఎలాగుండిపోతుంది ప్రభా, నా సంఘానికి నీవిచ్చే వాగ్దానం ఏంటి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తునేటప్పుడు దేవుడు ఒక మాట చూపించరు. 2 అనే పదము హెబ్రూ భాషలోని బెట్ అనే అర్థాన్ని ఇచ్చేదిగా ఉందన్నమాట. దానికి అర్థం ఏంటంటే ఒక నూతనమైన ప్రారంభం అనేది వేరు చేయబడడంతో ప్రారంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏది వేరు చేయబడుతుంది అని మనం గమనించుకునేటప్పుడు 2 అనేవి 2 రకాలైన అనుభవాలు, మంచి చెడు, మరణము, తర్వాత జీవము, అలాగనే పరలోకము, నరకము, అలాగనే ఆరోగ్యము, అనారోగ్యము, శత్రువులు, మిత్రువులు, ఇలాగ మనం చూసుకుంటే చాలా రకాలు మనకి కనబడతాయి. అలాగనే మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలోని నూతనమైన ప్రారంభత్వం ఎలా జరిగింది అని మనం చూసినప్పుడు ఆది కాండంలోని 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు చీకటిని వెలుగును వేరుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దామా. ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా ప్రవేశించిన తర్వాత మొదటి నెలలో కూడాను ఇంకా నేను ఆశీర్వాదం పొందుకోలేదు, ఇంకా వాగ్దాన ఫలం నేను పొందుకోలేదండి. అప్పటి వరకు ఎన్నో వాగ్దానాలు ఇంకా పెండింగ్ ఉండిపోయి, కాబట్టి ఇంకా చీకట్లాగా అనిపిస్తుంది అని అనుకునేటప్పుడు దేవుడు ఇక నూతన మాసంలోని ఆ చీకటి నుంచి, లేకపోతే చీకటిని లాగా బాధించే ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ దేవుడు వేరు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇది మొదలుకొని నూతనమైన, వెలుగుకరమైన, ఆనందకరమైన, సంతోషభరితమైన, ఆరోగ్యభరితమైన నూతనమైన ప్రారంభత్వాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యాకోబు యొక్క జీవితంలోని ఒక ప్రొద్దుగురుంకిన సమయానికి ఆయన యొక్క జీవితంలోని ఒక చేదు విషాదకరమైన అనుభవంతో అనుకుంటూ ఉన్నాడు, రేపు ఉదయం ఎలాగ జరుగుతుందో అని అనుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకు ఒక మాట గుర్తు చేస్తున్నాడు. రాత్రిని పగలుగా మార్చిన దేవుడు మన యొక్క చీకటిలుగా బాధించే ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడాను ఆశీర్వాదకరమైన వెలుగుకరంగా మార్చగలడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో ఇలాంటి భయాలతో పడకుండా ఆయన యొక్క జీవితంలోని అక్కడ ఏం జరిగిందో మనం చూద్దామండి. అయితే మనం చేయాల్సింది ఏంటో తెలుసా, ఇక్కడ యాకోబు అలాగున్నారు కదా, అలాగుండేటప్పుడు ఇక్కడ ఒక మాట మనకి పర్టికులర్గా కనబడుతుంది. 11వ వచనంలోని ఆ రాత్రి నిలిచిపోయి అంటా ఉన్నాడు. ఆ రాత్రి నిలిచిపోయి అంటూ ఉన్నాడు.
జీవిత ప్రయాణంలోని ఎన్నో ఆశీర్వాదకరంగా జరగాలి, సంతోషంగా జరగాలని అనేకమైన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. ఉద్యోగాల కొరకు, వివాహం కొరకు, వ్యాపారాల కొరకు, లేకపోతే చదువుల కొరకు, లేకపోతే రకరకాలైన మరి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే ఆ ప్రయత్నాలు పదే 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 ఫెయిల్ అయిపోతా ఉన్నాయనంటే మరి ట్రై అండ్ ట్రైన్ యూ విల్ గెట్ ఇట్ అన్నట్టు అదే ప్రయత్నం చేయకుండా ఒక్కసారి దేవుని యొక్క సన్నిధానంలో నిలిచిపోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ ఆగాలి మనం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? స్టాప్ అంటున్నాడు. ట్రాఫిక్ రూల్స్ మనం పాటించకపోతే ఏం జరుగుతాయి? యాక్సిడెంట్లు జరుగుతాయి కదా. సో రెడ్ లైట్ ఎక్కడ వస్తుందని అంటే రెడ్ లైట్ దగ్గర ఖచ్చితంగా మనం ఆగాలి. ఇక్కడ మన ఊర్లో కెమెరాస్ లేవు అనుకుంటాను నేను, కాబట్టి చాలాసార్లు సిగ్నల్స్ వచ్చి రెడ్ లైట్ వచ్చినా కూడాను ఇలాగ వెళ్ళిపోతున్నారు. చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద సిటీల్లో ఉంటే కెమెరాలు ఉంటాయి కాబట్టి ఎలాగ వెళ్దాం అనుకున్నా కూడాను ఖచ్చితంగా ఇంటికి ఆహ్వాన పత్రిక వచ్చేస్తుంది. హల్లెలూయా, మీరు ఎంత అమౌంట్ పే చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి. కాబట్టి ఈ యొక్క దినాన్ని మరి దేవుడు మనకి సూచిస్తుంది ఏంటంటే, ఒకవేళ ఇలాంటి చేదు అనుభవాలు పదే పదే ఎదురవుతున్నాయనంటే ఒకసారి మనల్ని మనం రెక్టిఫై చేసుకోవాలి, అక్కడ ఆగాలి, దేవుని యొక్క సన్నిధానంలో వేచి ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అక్కడ ఆగిపో అని దేవుడు మనకి ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. సో దట్ అక్కడ మనం ఆగినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఆగినప్పుడు దేవుడు మనకి బోధిస్తారు, దేవుడు మనకి ప్రత్యక్షం అవుతారు, దేవుడు మన యొక్క జీవితాల్లో జోక్యం చేసుకుంటారు. ఏ రీతిగా అన్నది మనం ఇక్కడ చూద్దాం. మనం 2:12 వచనము మీకు ఇష్టమైతే అందరం కలిసి చదువుదామండి. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి అని రాస్తున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు అక్కప్పుడు అతనికి ఒక కల వచ్చిందంట. చాలాసార్లు మనము అనేక రకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాము. ఎన్నో మనశ్శాంతి లేనటువంటి పరిస్థితుల్లోని మరెన్నో బాధాకరమైన పరిస్థితుల్లో మనం ఉండేటప్పుడు మనకి కూడా ఏవేవో కళ్ళు వస్తూ ఉంటాయి కదా. కళ్ళు వచ్చేటప్పుడు ఆ కళల ద్వారా దేవుడు మనకి మాట్లాడుతూ ఉంటారు. చాలాసార్లు మనకి ఈ కళ ఎందుకు వచ్చింది, ఏంటి కళ తాలూకా అర్థం ఏంటో మనకి తెలియట్లేదు. కరెక్ట్గా వచ్చిందా? సో ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యాకోబు కింద పడుకుండా, ఆయన యాకోబు అండి, యాకోబు పడుకున్నారు. ఆయనకి ఒక కళ వచ్చింది. ఆ కళలోని ఒక నిచ్చెన కనబడుతుంది. ఆ యొక్క నిచ్చెన తాలూకా కింది కొనంతా కూడాను భూమిని తాకుతుంది, పై కొన ఆకాశమును అంటుతుంది అని అక్కడ రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలోని దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. యాకోబు ఎవరు స్వరము వినలేటువంటి పరిస్థితిలోని ఎవరు స్వరం విన్నాడు అని మనం చూసినప్పుడు దేవుని తాలూకా స్వరాన్ని ఆయన విన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకెవరు కూడాను సలహా ఇచ్చేవారు కానీ గైడెన్స్ ఇచ్చేవారు కానీ లేని సమయంలోని మనం ఆ చోట అక్కడ నిలిచిపోయి దేవుని పైన ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఒక నిశ్చయమైన తన యొక్క స్వరాన్ని వినిపింపచేసి మనకు ఒక ఆలోచనను, మనకు గైడెన్స్ను, ఒక మార్గదర్శకత్వాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు నిచ్చెన దగ్గరకు వద్దాం. మనము నిచ్చెన అన్నది మన యొక్క భౌతికంగా మనము చాలాసార్లు ఉపయోగిస్తూ ఉంటాం. తెలుగులో చెప్తే ఎల్ల వేయడానికి ఉపయోగిస్తాం. మనం పైనున్నవి ఏమైనా అందకపోతే అందుకోవడానికి నిచ్చెన వేసుకుంటాం మనం. ఇప్పుడంటే గడంచులు, తర్వాత రకరకాల ఆర్టిఫిషియల్ అన్నీ వచ్చేసాయి మనకి. కానీ పూర్వకాలంలోని నిచ్చెనలే ఉండేవి. ఎంత పైకి ఎక్కాలని, రిపేర్ చేయాలనుకున్నా, బాగు చేయాలనుకున్నా, అందుకోవాలనుకున్నా ఏదైనా అప్పటికీ కూడాను మరి నిచ్చెనలు వేసేవారు. అలాగనే మరి కొంచెం విలేజ్ సైడ్ వెళ్ళేటప్పుడు బావులు ఉంటాయి, నొయ్యిలు అంటాం కదా. అందులోని ఏదైనా పడిపోతే గిలక తోటి తీయడానికి పాసిబుల్ అయింది, దాంతో తీసేవారు. లేదు మనిషి దిగాలనుకుంటే పెద్ద నిచ్చెన ఒకటి వేసి వీళ్ళకి తాళేసి కట్టి ఆ కిందకి ఇతన్ని తాళ్ళతో దించి అక్కడ ఏదైనా పడిపోయిన వస్తువో మనిషో ఏదైనా సమ్ వాల్యుబుల్ ఏదైనా ఉంటే దాన్ని పట్టుకొని తీసుకుని వచ్చేవారు అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకి ఏంటి తెలియచేస్తున్నారు, ఒక నిచ్చెన అన్నది ఇన్ని రకాలైన
ఉపయోగకరమైన రీతిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ నిచ్చెన దేనికి ఉందనంటే, భూమి మీద దీని కాలున్నాయి, పైన ఆకాశాన్ని దీని తాలూకా కొన అంటుతుంది, దానిపైన దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు అని మనం చూస్తున్నాము. ఇక్కడ 3 విషయాలు మనం చూద్దాం. ఒకటి నిచ్చెన, ఎక్కే దూతలు, దిగే దూతలు. హల్లెలూయా చెప్తారా? నిచ్చెన, ఎక్కే దూతలు, దిగే దూతలు. కాబట్టి ఈ 3 ఏంటి అన్నది మనం చూసుకునేటప్పుడు, ఎక్కే దూతలు దిగే దూతలు ఏంటి, నిచ్చెన ఏంటి అని మనం చూసుకునేటప్పుడు ఫస్ట్ లేఖన భాగం ఈ రీతిగా తెలియచేస్తుంది. చూసాక లోపలికి వెళ్దాము. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 51వ వచనం. మరియు మీరు ఆకాశము తెరవబడటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను అని రాస్తున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఫస్ట్ ఆ యొక్క నిచ్చెన దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూసినప్పుడు మనుష్య కుమారునికి, అంటే సాక్షాత్తు యేసయ్యకు సాదృశ్యంగా ఉందండి. నిచ్చెన యేసయ్యకు సాదృశ్యంగా ఉంది. పాతగత కాలంలోని, అంటే ఆదాము కాలంలోని దేవుడు సర్వ సృష్టిని సృజించిన తర్వాత ఆ యొక్క రోజు కూడాను దేవుడు ఆ యొక్క ఆదాము హవ్వ దగ్గరికి వచ్చి చల్లపోట వచ్చి వారితో మాట్లాడేవారు. అంటే అప్పుడు భూమికి ఆకాశానికి సంబంధం ఉంది. కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేశారో దేవుడు ఇంకా కిందకి దిగడం మానేశారు కదండి. అందరూ ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. అప్పుడు ఆకాశానికి భూమికి అన్నటువంటి ఒక సంబంధ బాంధవ్యం తెగిపోయింది. తర్వాత కాలంలో ఒకటి వచ్చినప్పటికీ దేవుడు మరలా మాట్లాడమే కానీ తన్ను తాను డైరెక్ట్గా వాళ్ళని ప్రత్యక్షపరచుకునేటువంటి పరిస్థితి డైరెక్ట్గా ఎక్కడ కూడా లేదు. కానీ ఇక్కడ మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ 2 అనేది ఇంకా 2 ప్రాముఖ్యమైన విషయాలను మనకి సూచిస్తుంది. 2 అనేది ముందు ఒక 2 గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ 2 ఏంటంటే, ఒకటి ఐక్యతను సూచిస్తుంది, రెండవది విభేదాన్ని సూచిస్తుంది. అంటే 2 వ్యక్తుల్ని 2 వస్తువుల్ని ఏదైనా కలిపేది 2 అనుకుని మనం చూసుకునేటప్పుడు ఇంగ్లీష్లో ప్లస్ రాస్తాం, మనం మ్యాథమెటిక్స్లో ప్లస్ రాస్తాం మనం. అలాగనే విభజన చేయాలనుకునేటప్పుడు డివైడెడ్ బై రాస్తాం. సో ఇప్పుడు మనిషి కుమారుడు ఏదైతే మానవులకి దేవునికి అడ్డంగా వచ్చేసిందో, ఈ మనిషి కుమారుడు అయిన యేసయ్య ఏం చేయాలంటే మరలా దాన్ని ఐక్యపరచాలి. హల్లెలూయా. ఐక్యపరచాలంటే ఇంకోటి ఏదో ఆయన విభజన చేయాలి. హల్లెలూయా కదా. ఒకటి విభజన చేస్తే ఐక్యపరచబడుతుంది. ఏది విభజన చేయాలి, ఏది ఐక్యపరచబడాలి అని మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ఆదాము ఏదైతే పాపం చేసి ఆ పాపం నుంచి దేవుని దగ్గర నుంచి ఒక ఐక్యతను, ఒక సహవాసాన్ని కోల్పోయారో దాన్ని విభజించాలి. కాబట్టి ఆ యొక్క పాపము అనేది, ఆ యొక్క శాపం అనేది ఆయన భరించి ఆ యొక్క దాని నుంచి మనకి వేరు చేసి దేవుడు ఇప్పుడు తండ్రితోటి సమాధానం పరుచుకున్నారు. పౌలు గారు చాలా క్లియర్గా రాస్తున్నారు. రండి చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని 16వ వచనము. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకునేటప్పుడు మరి ఏదైతే దేవుడు మరి మనకి ఒక సమాధానాన్ని తండ్రితోటి, పరలోకంకి మనకి కూడాను భూమి మీద ఉన్న మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తున్నారు. సో ఫస్ట్ మనం చూసినప్పుడు దేవుడు తండ్రితోటి పరలోకానికి భూమికి కూడాను ఒక సమాధానాన్ని అనుగ్రహిస్తున్నట్లు మనం చూస్తున్నాము. దానికి దేవుడు ఆయన్ని ఆహారం అయిపోయారనమాట. ఇలాగ రాస్తూ ఉన్నాడు యోహాను రాసిన సువార్తలోని. యేసుప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు మనకి చక్కని లేఖన భాగం రాస్తూ ఉన్నారు, తెలియచేస్తున్నారు. 6వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి 6వ అధ్యాయంలోని 51వ వచనం చూసుకుంటే,
పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారంను నేనే అని చెప్తున్నాడు. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని రాస్తున్నాడు. కాబట్టి ఆయన పరమును విడిచి భూమి మీదకి వచ్చి భూమి మీద మన జీవితంలోని మనకి తండ్రితో ఐక్యపరచడానికి ఆ మధ్యలో ఉన్న ప్రతి విధమైన పాపభారాన్ని శాపభారాన్ని విభజించారు, లేకపోతే వేరు చేశారు అన్నది మనకి తెలుస్తుంది. కాబట్టి ఇక నిచ్చెన ఎవరు అని ఆలోచన చేసినప్పుడు సాక్షాత్తు యేసు ప్రభువారే ఈ యొక్క నిచ్చెన. పౌలు గారు కూడాను చాలా చక్కగా రాస్తూ ఉన్నారు. తిమోతికి రాసిన పత్రికలోని మొదటి అధ్యాయంలో మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో రాస్తున్నాడు, యేసు ప్రభువారు మనకి మధ్యవర్తిగా ఉన్నారు అని రాస్తున్నారు. కాబట్టి మధ్యవర్తిగా ఉండి ఆయన మన యొక్క జీవితంలోని తండ్రికిని మనకి కూడాను, పరలోకం ఉన్న తండ్రికి భూమి మీద ఉన్న మనకి ఐక్యతను అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఆయన ఒక నిచ్చెనగా పనిచేస్తున్నారు, జీసస్ యాజ్ ల్యాడర్ గా పనిచేస్తున్నారు. సో ఇంకా మనం చూసినప్పుడు ఎక్కుతున్న దూతలు దిగుతున్న దూతలు ఏంటి అని మనం చూసినప్పుడు, ఎక్కే దూతలు అన్నీ కూడాను భూమి మీద ఉన్నవి కదా. కిందున్న వాళ్ళందరూ పైకి ఎక్కుతారు కదండి, పైన క్రిందికి దిగుతారు, అవునా కదా? ఒకసారి చెప్తారా హల్లెలూయా? సో ఇప్పుడు కిందున్న దూతలు ఎవరు, కిందున్న దూతలు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలోని మొదటి అధ్యాయంలోని ఆఖరి వచనంలోని ఇలాగ రాస్తూ ఉన్నారు. వీరందరూ అంటే పై వచనంలో దూతలన్నీ రాస్తూ ఉన్నారు. కాబట్టి దూతలందరూ కూడాను రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయటకి పంపబడిన సేవకులైన ఆత్మల కారా అని చెప్తా ఉన్నాడు. దూతలు తాలూకా పని ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, భూమి మీద ఉండే దేవుని తాలూకా భక్తులకు పరిచర్య చేయడానికి, రక్షించడానికి, కాపాడడానికి అన్నది మనం చూస్తూ ఉన్నాము. ఆ నేపథ్యంలో ఉన్న ఇక దూతలు ఈ రీతిగా పనిచేస్తున్నారు. సో పైనుంచి వచ్చే దూతలు ఏంటంటే, పైనుంచి వచ్చే దూతలు దేవుని తాలూకా సముఖము నుండి క్రింది ఉన్న మనుషులకు కానీ భక్తులకు కానీ దేవుని తాలూకా న్యూస్ని, దేవుని తాలూకా జవాబును తీసుకుని వస్తూ ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కువ ఈ మాటలు మనము క్రిస్మస్ సమయంలో చూస్తాం. మనము లూకాసు వార్తలో ఎక్కువ విషయాలు రాశారు. లూకాసు వార్త తీద్దాం. మనము మొదటి అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి మొదటి అధ్యాయంలోనే 19వ వచనం మనం చూసినప్పుడు దూత జకరియా గారితో ఇలా చెప్తా ఉన్నారు, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలు దూతను నీతో మాట్లాడటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. ఏటా సువర్తమానము అని మనం చూసినప్పుడు 13వ వచనంలోని జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడింది అని చెప్తా ఉన్నాడు. క్రిందనున్న మనమందరము కూడాను చాలా ప్రార్థన చేస్తూ ఉంటాం. నిత్యము కూడాను విజ్ఞాపనతో కూడిన ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, గోజాడే ప్రార్థనలు, రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉంటాం దేవుని దగ్గర నుంచి సమాధానం కొరకు. కాబట్టి క్రింద నుంచి ప్రార్థనలు అన్నీ కూడాను, క్రిందనున్న దూతలన్నీ కూడాను పైకి తీసుకుని వెళ్తాయండి. ప్రకటన గ్రంథం రాస్తున్నాడు, రండి చూద్దాం. ప్రకటన గ్రంథంలోని 5వ అధ్యాయం మనం చూసుకుంటే 4వ వచనం అనుకుంటున్నాను, 8వ అధ్యాయము 4వ వచనము. 4వ వచనం కూడా కాదు, 3, 4 చదువుకుంటే మంచిదేమో. 4 చదువుతున్నాను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిపి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను. ఇవన్నీ కూడాను ప్రార్థనలన్నీ కూడాను ఒక ధూపంలాగా పైకి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఆ ధూపంలాగా పైకి వెళ్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధానంలోంచి దేవుడు ఆ ప్రార్థనలన్నీ విని చూసి దూత ద్వారా ఏం చెప్తున్నాడంటే, నువ్వు క్రిందున్న మనుషుల దగ్గరకు, లేకపోతే ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా సమాధానం చెప్పు, నీ ప్రార్థన వినబడింది అని చెప్పి. అలాగనే కొర్నేలితో కూడాను చెప్తూ ఉన్నాడు. అపోస్తలులు రాసిన కార్యంలోని 10వ అధ్యాయం మనం చూసుకుంటే, కొర్నేలి నీ ప్రార్థన వినబడింది అని తెలియచేస్తున్నారు. అలాగనే పైనుండి వచ్చే దూతలు మనకు ఒక గైడెన్స్ అనుగ్రహిస్తారు. చాలా సార్లు మనము కరెక్ట్గా వెళ్తున్నామా లేదా
తెలియదు ఒక్కోసారి, లేకపోతే ఏం చేయాలో తెలియదు మనకి. ఒక్కోసారి ఏదైనా మనం వెళ్తున్న దారి కరెక్ట్ అవని దేవుని తలకు వాగ్దానం ఉన్ని అక్కడ సమస్య ఆటంకమో రాగానే మనకి మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కాబట్టి పరలోకం నుంచి మరల దోతలు మనకి దేవుడు కిందికి పంపించి మనం వెళ్తున్న మార్గ ప్రయాణంలోని ఏంది అవసరమో, ఎటువంటి నడిపింపు అవసరం అంది మనకి తెలియచేస్తారు. ఇలాగ మనం చూసుకునేటప్పుడు చాలా మంది మనకి కనబడతారు. ఫాస్ట్గా మనం జ్ఞాపం చేసుకునేటప్పుడు బిలాముని మనం జ్ఞాపం చేసుకుందాం. బిలాము రాంగ్ వేలో వెళ్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ రాస్తూ ఉన్నాడు కదా, సంఖ్యాకాండంలోని 22వ అధ్యాయం అనుకుంటున్నాను, 21వ అధ్యాయం 22వ అధ్యాయాల్లో కూడా అతని గురించి రాస్తారు. మార్గ మధ్యంలోని త్రోవలో మధ్యలో యెహోవా దూత అతనికి విరోధి అయి నిలిచెను అని రాస్తాడు. అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట. అంటే పరలోకం నుంచి వచ్చి దూత నువ్వు ఇలాగ వెళ్తుంది కరెక్ట్ వే కాదు, దేవుడికి అది ఇష్టం లేదని చెప్పి ఆ మార్గము మళ్లించడం కొరకే అక్కడ దూత అక్కడ ఉంటారనమాట. కాబట్టి అతను బిలాం గురించి బిలాం ఏం చెప్తారంటే, ఎప్పుడైతే దూత తనతో మాట్లాడుతున్నారంటే అతని తలక మార్గము మళ్లించుకొనెను అని రాస్తాడు అతను. కాబట్టి 22వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి కన్నులు తెరచిన వాని తలక దేవోక్తి అని రాస్తాడు. హల్లెలూయా. సో అంటే మనకు జీవితంలోని చాలాసార్లు మనం ఇలాగా తెలుసో తెలియకో రాంగ్ వేలో వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి దేవుని తాలూకా దూత పైనుండి వచ్చే దూతల తాలూకా ఒక పరిచర్య మనం జ్ఞాపం చేసుకుంటాం. ఇప్పుడు మరలా ఇంకా ముందుకి వచ్చేటప్పటికి ఏలే గారు మనం జ్ఞాపం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథంలోని 19వ అధ్యాయం దగ్గర రాగానే ఏలియాకి కూడా సమస్య వస్తుంది. సమస్య వచ్చినప్పుడు ఆయన ఏమనుకుంటారంటే, చాలా ఇప్పటికీ నేను చాలా పరిచర్య చేస్తాను, ఇక్కడతో చాలే అని అనుకుంటారు ఏలే గారు. కాబట్టి ఆ దూత వచ్చి ఆయన అలసిపోయిన ఆయనకి పరలోకంలోంచి ఒక ఆహారాన్ని తీసుకుని వచ్చి పెడతారు అక్కడికి. 4వ వచనము 7వ వచనం అనుకుంటున్నాను, 2 వచనాలు ఉంటాయి అక్కడ. మొదటి వచనం ఒకసారి దూత వచ్చి ఫుడ్ పెడతారు, రెండోసారి కూడా ఫుడ్ పెట్టి ఏం చెప్తారో తెలుసా, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్తారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు నూతన సంవత్సరంలో 26లోకి వచ్చామండి. జనవరి మాసంలో కార్యము జరగలేదు. మరి మొదటి రోజునే ఈ యొక్క నెలంతా కూడాను ఎలాంటి ప్రయాణం ఉంటుందో అని మీరు అనుకుంటున్నారా? దేవుడు ఖచ్చితంగా పరలోకంలోంచి దిగే దూతలను మీ కొరకు అపాయింట్ చేశాడు దేవుడు. హల్లెలూయా. ఈ మాసం అంతా అద్భుతంగా ఉండబోతా ఉంది. ఈ మాసం అంతా ఆశ్చర్యకరంగా ఉండబోతా ఉంది. చాలా చాలా సాక్ష్యం మనం వినబోతా ఉన్నాము. హల్లెలూయా. ఎన్నెన్నో గడ్డి సమస్యలు దేవుడు పరిష్కరించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. అలాగనే లోకంలోని దేవుడు చేయబోయే కార్యాలు ఏంటి మనం తెలుసుకోవాలనుకునేటప్పుడు కూడా దేవుడు తన యొక్క దూతల సమూహాన్ని పైనుంచి వచ్చే దూతలు ఆ యొక్క న్యూస్ని స్ప్రెడ్ చేసేలాగా మనం చూస్తున్నాము. యేసు ప్రభు వారు పుట్టారు అనే శుభవార్తను దూతలు వచ్చి తెలియచేస్తున్నారు. లోకరాసిన సువార్తలోని 2వ అధ్యాయంలో మనం చూసుకునేటప్పుడు మరి మనందరికీ తెలుసు, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం మేము తెలియచేస్తామని దూతలు తెలియచేస్తున్నారు. సో ఇలాగా దిగే దూతలు పైనుంచి దేవుని యొక్క సముఖంలోని దేవుని తలక సన్నిధానం ఉండే వర్తమానాలు మనకి మోసుకుని వస్తారు. అలాగనే క్రింద మనం చేసే ప్రార్థనలన్నీ దేవుని తలక సన్నిధానానికి తీసుకుని వెళ్తే దాని తలక జవాబును కూడా మోసుకుని వస్తారు. ఇంకా మన యొక్క ప్రయాణంలోని ఎక్కడ ఎలాగ మనం ప్రయాణం చేయాలో, ఏ మలుపు తీసుకోవాలో, ఎలాంటి రీతిగా మరి మలుపు తీసుకోవాలో అవన్నీ కూడా దేవుని తలక దూతలు మనకి తెలియచేస్తారండి. కాబట్టి ఇప్పుడు యాకోబుకి ఎవరు లేరు, ఒంటరి అయిపోయారు కదా. ఒంటరి అయిపోతే దేవుడు వదిలిపెట్టలేదు. ఉన్నవాడు అనువాడునైన దేవుడు అతని యొక్క జీవితంలో జోక్యము చేసుకుని ఆకాశానికి భూమికి కూడాను అంటుకున్న ఒక నిచ్చెనలాగా దేవుడు అతని పక్షంగా నిలబడి దూతల్ని ప్రత్యేకంగా అతని కొరకు అపాయింట్ చేసినట్లు మనం చూస్తూ ఉన్నామండి. ఇప్పుడు దేవుని తల్లిక స్వరము వింటూ ఉన్నాడు. 13వ వచనం దగ్గరికి వద్దాం మనము. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, అంటే ఆ యొక్క నిచ్చెనకు పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానం నాకును ఇచ్చేదను అని చెప్పి ఆ క్రింది వచనాల వరకు కూడాను అతని తల్లిక జీవితము ఏ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తారు అన్నది రాస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఇలాంటి దర్శనము ఒక ఆయన చూశారు. ఆయన ఎవరో తెలుసా? గుర్తొచ్చారా? పోన్లే, కొత్త నిబంధనలోనే
పాత నిబంధనలో ఒక ఆయన చూశారు. ఆకాశం తెరవబడటయు స్టెఫను, దేవుడికి స్తోత్రం కలిగిన గాక. స్టెఫన్ ఏం చూస్తున్నాడు? ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని తల్లిక కుడి పార్శ్వమున నిల్లుచుండుటయో చూస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టిగా దేవుని యొక్క నామాన్ని మహింపరదాం. హల్లెలూయా. ఎవరైనా గొప్ప గౌరవనీయులైన వ్యక్తులు మా మధ్యకి వచ్చారనుకోండి, ఇప్పుడు సడన్గా అందరం లేచి నిల్చుంటాం. లేచి నిల్చోడం అంటే ఏంటి? వాళ్ళని మనం రెస్పెక్ట్ చేస్తున్నాం, మనం వాళ్ళకి గౌరవం ఇస్తున్నాం మనం అని మనకి తెలుసు. అయితే స్టెఫను మామూలు ఆర్డినరీ పర్సనే, కానీ దేవుని కొరకు మొదటి హతసాక్షి కొత్త నిబంధనలోని. కాబట్టి అతను చనిపోయిన సమయానికి అతని ఆత్మ దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తుందంటే దేవుడు నిలబడి గౌరవిస్తూ సగౌరవంగా ఆయన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యాకోబు మన యొక్క దృష్టిలోని మోసం చేసినవాడు, కానీ దేవుని తాలూకా దృష్టిలోని అతని తాలూకా భవిష్యత్తుని దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పక్కోళ్ళకి షేకండి, చెప్పండి. చాలామంది చెడ్డ మాటలు మీ గురించి చెప్పుకుంటున్నారేమో, నిందలు వేస్తున్నారేమో, అవమానాలు చేస్తున్నారేమో, చెడు ప్రసారాలు చేస్తారేమో, కానీ దేవుడు నీ కొరకు మంచి భవిష్యత్తును దాచుంచాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు అని చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క దినాన్ని యాకోబు దేవుడు మన యొక్క దేవుడు ఈ మాసం అంతా అలాగే నడిపించబోతూ ఉన్నాడు. అడుగడికి అద్భుత కార్యాలు జరగబోతూ ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు జరగబోతూ ఉన్నాయండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యాకోబుతోటి ఎవరు కూడా సలహా ఇచ్చేవారు, కానీ భవిష్యత్తులోని ఇంకా ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియనటువంటి ఒక నిస్సహాయ స్థితిలోనో, లేకపోతే అలాంటి ఒక దిక్కు తోచినటువంటి స్థితిలోనో, ఆలోచన లేనటువంటి స్థితిలోనో ఉండే సమయంలోని దేవుడు మాట్లాడుతున్నారు. ఇదిగో నేను పలానా అని దేవుడు తనకు తాను యాకోబుతోటి పరిచయం చేసుకుంటున్నారు. పరిచయం చేసుకుని ఇదిగో నిన్నలాగా నేను చాలా ఎక్స్పాండ్ చేయబోతున్నాను అని రాసుకుంటున్నారు. 2 పదాలు రాసుకున్నాను ఈ మాట బట్టి, ఎందుకంటే నాకు చాలా ఆకర్షణీయంగా అనిపించాయి. ఒకటి ఏంటంటే ఎక్స్టెన్షన్, రెండవది ఎక్స్పాన్షన్. ఈ 13, 14 వచనాల్లో కూడాను ఈ మాటలు మనకి కనబడతాయి. ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే పొడిగించడము. ఏదైనా ఒక దారం ఉందనుకుందాం, ఎవరైనా తప్పగా అర్థం చేసుకోకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. స్త్రీలు ఇది ఉపయోగిస్తారు, తప్పగా అర్థం చేసుకోకండి. జడ ఉంటుంది కదా, జడ చాలా మంది ఎక్స్టెన్షన్ ఎత్తుకుంటారు, అర్థమైపోయింది అనుకుంటాను. హల్లెలూయా. ఎక్కువగా స్కిట్లోనో ఫంక్షన్స్లోనో ఇవన్నీ యూజువల్గా జరుగుతాయి. కాబట్టి దాన్ని ఎక్స్టెన్షన్ అంటే పొడిగింపు, ఉన్నదానికంటే ఇంకా కొంచెం అతికించి దాన్ని పొడిగింపు చేసేది. రెండోది మనం చూసుకునేటప్పుడు ఎక్స్పాన్షన్ అంటే ఏంటంటే విస్తరించడం అనమాట. విస్తరించడం అంటే ఏంటంటే ఇది ఇంత ప్లేస్లో ఉందాన్ని ఇంకొంచెం అంత ప్లేస్కి లాగడం, అంత కొంచెం ప్లేస్ లాగడం, అలాగా. ఇప్పుడు యాకోబు యొక్క జీవితంలోనికి దేవుడు జోక్యం చేసుకుని ఎలాంటి లేనటువంటి ఇప్పుడు 0 పొజిషన్లో ఉన్నాడు. ఇక్కడ యాకోబుకి ఏమైనా ఉందా అని మనం ఆలోచన చేసినప్పుడు కంప్లీట్గా ఒక 0 పొజిషన్లో ఉన్నాడు కదండి. 0 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తితోటి దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే అప్కమింగ్ డేస్లోని నిన్ను ఇలాగ చేస్తానని దేవుడు తెలియచేస్తున్నాడు. అంటే ఎంత నిన్ను ఎక్స్పాండ్ చేయబోతున్నాను, ఎంత ఎక్స్టెన్షన్ చేయబోతున్నాను, ఎంత ఎక్స్పాన్షన్ నీకు లైఫ్లో జరగబోతుందనేది దేవుడు తెలియచేస్తున్నారు. అంటే ఆయన తాలూకా దీవెనలు అటువంటి రీతిగా అంత దేవుని తాలూకా రేంజ్లో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఎవరికైనా సరే ఏదైనా హెల్ప్ చేయాలనుకునేటప్పుడు కానీ ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకునేటప్పుడు మన తాలూకా స్తోమతను పట్టిస్తాం, అవునా కాదండి? హల్లెలూయా. లేదు, రెండోది ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు బాగా మనకి కానుకలు ఇచ్చారో లేకపోతే బాగా గిఫ్ట్లు ఇచ్చారో బాగా హెల్ప్ చేశారు అనుకుంటే కొంచెం ఇంకెక్కువ ఏదైనా ఇవ్వడానికి మనం చూస్తాం మనం. అయితే దేవుడు ఎప్పుడైనా ఏదైనా ఇవ్వాలి అని అనుకునేటప్పుడు ఆయన తాలూకా మహిమైశ్వర్యం చెప్తున్న దేవుడు ఇస్తారంట. హల్లెలూయా. దేవుని తాలూకా మహిమైశ్వర్యము ఎటువంటిది అని మనం ఆలోచన చేసినప్పుడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమన్న వ్యక్తి తాలూకా
చెయ్యి ఎంత ఉంటుందండి? చాలా పెద్దదిగా ఉంటుంది. ఎంత పొడవు ఉంటే అంత చెయ్యి అంత పొడవుగా ఉంటుంది కదా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని తాలూకా చెయ్యి ఎంత పొడవుగా ఉంది అని మనం ఆలోచన చేసినప్పుడు, పరలోకంలో ఉన్న తండ్రికి భూమి మీద ఉన్న మనకి చేతిని కలిపేటంతో పొడవుగా ఆయన తలకి చెయ్యి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు అంతటి పొడవు చెయ్యి ఉంటే ఈ గుప్పిలు కానీ ఇది కానీ చాలా పెద్దదిగా ఉంటుంది కదా. హల్లెలూయా. నా హైట్ 5 feet అండి, 5'2" అనుకుంటాను నేను. ఎంత దానికి ఎంత ఉంటే ఏవైనా డబ్బులు కానీ ఏమైనా పట్టుకుంటే మహా అంటే ఇంత పట్టుకోగలనేమో. ఇప్పుడు దేవుడు అంత పెద్ద వ్యక్తి, అంత అలాగుంటే ఆయన తాలూకా గుప్పిలి ఎంత ఎలాగుంటుంది? హల్లెలూయా. అంత అలాగుంటుంది కదా. వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? నీవెప్పుడు గుప్పిలి విప్పుతావా అని చెప్పి ప్రతి జీవి కూడాను దాని కొరకు ఎదురు చూస్తున్నారని రాస్తున్నారు. హల్లెలూయా. ఈ మాసంలో దేవుడు మీ కొరకు గుప్పులు విప్పబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు మనకి సహాయం చేస్తే వాళ్ళ తాలూకా సామర్థ్యంతో చొప్పున, శక్తి సామర్థ్యాలు చొప్పున, వాళ్ళ తాలూకా మహిమేషం చొప్పున, వాళ్ళ తాలూకా మనసు చొప్పున ఏదైనా మన పట్ల కార్యం చేస్తారు. ఈరోజు దేవుడు మన పట్ల ఆయన తాలూకా మనసు చొప్పున, ఆయన తాలూకా ఐశ్వర్యం చొప్పున మన పట్ల దేవుడు గుప్పులు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇప్పుడు మనం చూసినప్పుడు 13, 14 వచనాల్లోని 2 రకాలైన కార్యాలు మనం చూసాం. దేవుడు దానికి పైగా నిలిచారు. కుమారుడు అయిన యేసు ప్రభువారు మరి మధ్యవర్తిగా ఉండేటప్పుడు తండ్రి దేవుడు తానే జోక్యం చేసుకుని వారితో మాట్లాడుతూ ఈ రీతిగా మరి నీ జీవితము, నీ భవిష్యత్తు ఉండబోతుంది. ఎప్పటి వరకు అంటే నీ వరకు, నీ వయసు వరకే అని దేవుడు చెప్పలేదు. తరతరాల వరకు కూడాను నీ మూలంగా నీ సంతానం అంతా కూడాను ఆస్వాదించబడతా ఉంది అని చెప్తున్నాడు. సో 15వ వచనం చూసుకొని ముగించేద్దాం మనం. 15వ వచనము అందరం కలిసి చదువుదామా? ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడొచ్చు. ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని యాకోబు దేవుడు చెప్పారండి. ఈ 15వ వచనంలోని ప్రాముఖ్యమైన 3 రకాలైన 3-fold ప్రామిస్ దేవుడు చేస్తున్నాడు. మూడంతల ప్రామిస్ దేవుడు చేస్తున్నాడు. ఇంగ్లీషే బెటర్ అనుకుంటున్నాను నేను. 3-fold ప్రామిస్ దేవుడు చేస్తున్నారు. అదేంటిని అనుకోండి, మనం చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని తల్లికి ప్రామిస్ ఏంటంటే మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. రెండవది మనం చూసిన ఫస్టే దేవుడు తోడుగా ఉండే దేవుడు. నేను నీకు తోడుగా ఉంటున్నానని తెలియచేస్తున్నారు. రెండవ ప్రామిస్ ఏంటంటే కాపాడే దేవుడు. మూడవ ప్రామిస్ ఏంటంటే విడువను అని చెప్పే దేవుడు. 15వ వచనంలోని 3 రకాలైన మరి వాగ్దానాలు కనబడుతున్నాయి. 3 రకాలైన వాగ్దానం ఏంటంటే నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నారు. ప్రతి స్థలంలో కూడాను దేవుడు మనకి తోడుగా ఉంటున్నారు అని దేవుడు తెలియచేస్తారు. ఏ ప్రదేశంలోకి వెళ్ళేటప్పుడు, ఏ యొక్క సందర్భంలోకి వెళ్ళినప్పుడు కానీ, ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళినప్పటికీ కూడాను నేను నీకు తోడుగా ఉంటున్నాను అని తెలియచేస్తున్నారు దేవుడు. కాబట్టి ప్రీవియస్ మాసంలో లాస్ట్ మంత్లోని మనం ఏం చెప్పుకున్నామని అంటే యాకోబు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు జనాంగం అంతలు కూడాను కనానుకు వెళ్ళే నేపథ్యంలోని మధ్యలో వచ్చే ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు తోడుగా ఉండి ప్రతి ఒక్క పరిస్థితిని కూడాను ఒక ఆశీర్వాద భరితంగాను మధురంగా మార్చారు అని మనం తెలుసుకున్నాం మనం. సో ఇప్పుడు కూడాను యాకోబుకి దేవుడు తోడుగా ఉండి యాకోబు యొక్క జీవితంలో కూడాను ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు తోడుగా ఉన్నారు. ఎందుకనంటే తన యొక్క మామగారి ఇంట్లో ఉంటున్నాడు. ఎప్పుడు కూడా వెళ్ళలేనటువంటి ఒక ప్లేస్ అది, అలవాటు లేనటువంటి ప్లేస్ అది, అక్కడ తినకు సంబంధించిన అమ్మ నాన్న ఎవరు లేనటువంటి ప్లేస్ అది. ఇలాంటి ప్లేస్లోని దేవుడు యాకోబుకు తోడుగా ఉండి ఆ మందలన్నిటినీ కాసుకునేటప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళ మామ ఏం చెప్తున్నాడు అంటే నువ్వు ఇలాగ చేస్తే నీకు ఇది ఇస్తాను నేను, నువ్వు ఇలాగా చూలు మేకల తాలూకా చూలు ఇలాంటి పుడితే నీకు ఇలా చేస్తాను అని చెప్పి ప్రతిసారి కూడా ఒక్కొక్క టాస్క్ ఇస్తున్న నేపథ్యంలోని దేవుడు ఇతనికి అంతగా తోడుగా ఉండి ఇతను చాలా అభివృద్ధి పొందేలాగా దేవుడు చేశారండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు
అక్కడ లాబాను తాలూకా పిల్లలందరూ అంటున్నాడు, ఈ యొక్క యాకోబు వచ్చేసి మొత్తం అంతా ఇంతలాగా ఆస్వాదించబడిపోయారు, రేపు అన్న రోజున మనకేది లేకుండా ఇతనే తీసుకుని వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి అనుకుంటున్నాడు. కాబట్టి అలాంటి సమయంలోని యాకోబు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ఏంటి వీళ్ళు ఇలాగ అనుకుంటున్నారు అని చెప్పేసి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడాను దేవుడు తోడుగా ఉండడం మాత్రమే కాదు, కానీ కాపాడే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. కాపాడే దేవుడు. ఎందుకనంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆస్వాదించిన ప్రతిసారి కూడాను శత్రువు అన్నవాళ్ళు తయారవుతారు, అసూయ అనేది ఖచ్చితంగా వస్తుంది. దావీదు యొక్క జీవితంలోని దేవుడు ఆశీర్వాదపు మలుపునివ్వగానే సౌలు అనే ఒక అసూయ పరుడు అక్కడ ప్రారంభమయ్యారు. కాబట్టి వాళ్ళ యొక్క జీవితంలోని దేవుడు దావీదుకి కాపుదల ఇవ్వలేకపోతే దావీదు అనే ఒక వ్యక్తి లేకుండా ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు యాకోబు కూడా ఈ రీతిగా మాట్లాడుతున్నారు. రండి చూద్దాము. ఆదికాండంలోని 31వ అధ్యాయంలోని 7వ వచనము మనం చూద్దాము. తన యొక్క 2 భార్యలతోటి ఈ రీతిగా తెలియచేస్తున్నాడు, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చను, అయినను దేవుడు అతని నాకు హాని చేయనిలేదు. హల్లెలూయా. హాని చేయనివ్వలేదు. పక్కోళ్ళకి షేకండి, చెప్పండి, కాపాడే దేవుడు మనకు ఉన్నారు కాబట్టి ఏ హాని మీ మీదకి రాదు, ఏ తెగులు మీ గుడాల మీదకి రాదు. హల్లెలూయా. దేవుడు మనకి కాపుదలుగా ఉంటున్నారు. మన చుట్టూ కూడాను ఒక పర్వతం లాగా ఆయన కాపుదలుగా ఉంటున్నాడు. ఆయన తోడుగా ఉండి కాపుదలుగా ఉండే దేవుడు. ఏ కోణంలో కూడాను ఏ హాని రానివ్వకుండా ఆయన మనకి అడ్డుబండగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో కూడాను ఎటువంటి హాని రానివ్వకుండా దేవుడు అతనికి కాపుదలు అనుగ్రహించారు. ఒకనొక సమయంలో కూడాను మరలా లాబాను ఇతనికి ఏదైనా చేసేద్దాము అని ప్రయత్నము చేశారు, ప్రయాణం చేశారు. కానీ ఆ రోజు రాత్రి లాబానుతో దేవుడే మాట్లాడుతున్నారో తెలుసా, ఇదిగో నువ్వు యాకోబు దగ్గరికి వెళ్తున్నావు, నీ నోరు నీ తాలూకా ప్రతి ఒక్క పనులన్నీ కూడా చాలా అదుపులో పెట్టుకోవాలి. యాకోబుకి నేను తోడుగా ఉన్నాను, నా కాపుదల అతనికి ఉంది, ఏ రీతిగా కూడా నీ వాళ్ళకి హాని జరగకూడదు అని తెలియచేస్తున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు మరలా సమాధాన పడినట్లు మనం చూస్తూ ఉన్నాం మనం. హల్లెలూయా. హల్లెలూయా. 2వ రకములైన ప్రామిస్ ఏంటని మనం చూసినప్పుడు, మొట్టమొదటిగా దేవుడు తోడుగా ఉండి ప్రతి ఒక్క విషయంలో కూడాను ఆస్వాదించడానికి, సహాయం చేయడానికి, ఆదరించడానికి, తప్పించడానికి దేవుడు తోడుగా ఉండేటప్పుడు, మరి కాపాడడానికి దేవుడు తోడుగా ఉంటాడు. 3వది మనం చూసినప్పుడు, విడువని దేవుడు మనల్ని ఎప్పుడు కూడాను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకంలోని మరి చాలా సార్లు మనకి చాలా మంది వాగ్దానం చేస్తారు, ఎట్టి పరిస్థితులు కూడా నిన్ను విడిచిపెట్టను, ఎలాంటి పరిస్థితులు కూడా నిన్ను విడిచిపెట్టను అని చెప్పేసి ఎంతోమంది ఎన్నోసార్లు వాగ్దానం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా మనతో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఎల్లవేళ్ళు ఉండే దేవుడే ఉన్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ యొక్క దినాన్ని తల్లిగారు, నేను ఈ బిడ్డలు కోల్పోలేకడానికి కూడా నాకు ఇష్టం లేదు, ఇద్దరు బిడ్డలు నేను కోల్పోలేను అని చెప్పేసి వేరే ప్రాంతంలోకి వదిలేసింది ఆమె. అంటే తల్లి విడిచిపెట్టేసింది, తండ్రి విడిచిపెట్టేశారు అని మనం చూసుకునేటప్పుడు దేవుడు మాత్రము విడిచిపెట్టలేదు ఆయన్ని. హల్లెలూయా. దేవుడు ప్రతి స్థలంలో కూడాను అక్కడ యెహోవా ఉన్నవాడుగా అన్నవాడుగా ఆయన యొక్క జీవితంలో జోక్యం చేసుకుని కార్యం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడాను ఇక నూతన మాసంలోకి ప్రవేశపెట్టబడ్డాము. ఈ నూతన మాసంలోని ఇది మొదలుకొని ఈ మాసం అంతా మన బ్రతుకాలం అంతా కూడాను దేవుడు మనకి అనేక రీతిలుగా సహాయం చేయవాడుగా ఉన్నాడు. ఆ యొక్క నిచ్చెన అనేది భూమి మీదకి వచ్చింది, పరలోకంలో ఉండ నిచ్చెన భూమి మీదకి వచ్చింది. ఆ నిచ్చెన ఎవరైనా వేసారా అండి? ఎవరైనా వేసారా? ఎవరు వేయలేదు కదా, దేవుడు వేసుకున్నారు కదా ఆ నిచ్చెన. అంటే ఈ యొక్క దినాన్ని మన యొక్క జీవితంలో ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనే దానికంటే దేవుడే వచ్చి కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడే వచ్చి కార్యం చేయబోతున్నాడు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చే వాళ్ళకి. రెండోది ఏంటంటే, ఆ యొక్క నిచ్చెన యాకోబుకి దగ్గరలో ఉండి దగ్గరలోంచి ఆయన కళ్ళలోని అంత చూసుకుంటున్నాడు దేవుని మందిరం అని. నిజంగా ఆ యొక్క దర్శనము ఆయన కళ ఆయన చూసిన తర్వాత నిశ్చయంగా ఇది దేవుని మందిరమే అని చెప్తున్నాడు. ఈ స్థలంలోని దేవుడు నన్ను ఈ రీతిగా దర్శించడంటే దేవుని తలక మందిరం అని చెప్తున్నాడు. మరలా మన 31వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను ఎక్కడ దర్శించానో అక్కడికి వెళ్ళు అని చెప్తున్నాడు.
ఫైనల్గా మన తాలూకా డెస్టినేషన్ ఏది అని మనం చూసినప్పుడు, మన తాలూకా గమ్యము ఏది అని మనం చూసినప్పుడు దేవుని తాలూకా సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలోని కనిపెడదాం, మనం దేవుని సన్నిధానంలో నిలిచిపోదాం. ఏంటి ఇక్కడికి ఇలాగా పొద్దు గురుంకిపోయింది ప్రభా, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి వెలుగునిస్తావు, ఏ రీతికి ఇస్తావు అని చెప్పి మనం కూడా ప్రార్థన చేసినప్పుడు యాకోబులాగా దేవుడు మన పట్ల కూడా తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటారు. జోక్యం కలిగి చేసుకొని ఆయన ఎక్కే దోతలను దిగే దోతలను మన కొరకు అపాయింట్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇంకా ఆయన మనకి పైగా నిలిచి మనకి నేను నీకు తోడుగా ఉంటున్నాను, నేను నీకు కాపాడుతాను, నేను నిన్ను విడువను అని 3-4 ప్రామిస్ దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఈ దినాన్ని మన యొక్క జీవితంలోని మనకి కూడాను దేవుడు ఈ రీతిగానే కార్యం చేస్తారు. ఈ రీసెంట్ డేస్లోని మీరందరూ చూసి ఉంటారు, ఒక పెంగ్విన్ కథ గురించి చాలా వైరల్ అవుతూ ఉంది కదా. ఒక ఆ దేశంలోని పెంగ్విన్స్ అన్నీ కూడాను అంటార్టికా అనుకుంటాను నేను, అక్కడంతా కూడా మంచు ఉంటుంది, -60 డిగ్రీలు సెంటీగ్రేడ్స్లో ఉంటుంది అది. అలాంటి ప్రదేశంలోని పెంగ్విన్స్ అన్నీ ఉంటాయి. ఆ పెంగ్విన్స్ అన్నీ కూడా ఉంటే ఎక్కువ చలి వచ్చినప్పుడు పెంగ్విన్స్ అన్నీ దగ్గరగా ఉండి ఒక వెచ్చని కలుగ చేసుకుంటాయంట. కానీ అలాంటి సమయంలోని ఒక పెంగ్విన్ మాత్రము వాళ్ళుండే డైరెక్షన్ వైపు దిక్కు కాకుండా వేరే దిక్కులోకి, వ్యతిరేకమైన దిక్కులోకి ప్రయాణం చేస్తుందంట. ప్రయాణం చేస్తుండేటప్పుడు అందరూ అనుకుంటున్నారు ఆ యొక్క షూట్ ఎవరు చేశారంటే జర్మన్ ఆయన షూట్ చేశారు, వెర్నర్ హెర్జాగ్ ఆయన ఫిల్మ్ మేకర్. ఆయన ఒక ప్రపంచపు అడుగుల్లోని ప్రపంచపు చివరిలో కథలు సంఘర్షణలని ఆయన తీస్తున్నారు. కాబట్టి అలాంటి టైంలోని ఈ పెంగ్విన్ గురించి తీసుకునేటప్పుడు ఈ యొక్క దినాల్లోని అది చాలా వైరల్ అవుతుంది. దానికి అందరు కూడా ఈ రకరకాల పేర్లు పెడతా ఉన్నారు. ఒంటరి అయిపోయిన పెంగ్విన్ అని, నిరాశ నిస్పృహలో ఉన్న పెంగ్విన్ అని, ఇంకా ఏ యొక్క ఆలోచన లేనటువంటి పెంగ్విన్ అయిపోయిందని, మరణం వైపు వెళ్తున్న పెంగ్విన్ అని. ఈ యొక్క దినాన్ని మనకొక నిరీక్షణ ఉంది, మనకొక విశ్వాసం ఉంది. దేవుడు మనకి తోడుగా ఉన్నారు. ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. వాక్యం ఏ రీతిగా తెలియచేస్తుంది, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడిని కాదని చెప్తున్నారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ యొక్క పరలోకం నుంచి భూమి మీదకి వేయబడిన ఈ యొక్క నిచ్చెన అనేది దేవుడు మనకి ఎక్కువగా తెలియచేస్తున్న మాట ఏంటో తెలుసా? నేను మీ అందరికీ కూడాను అందుబాటులోనే దేవుడు తెలియచేస్తున్నారు. హల్లెలూయా. పరలోకంలోనే నేను ఉండిపోలేదు, అక్కడే ఉండిపోవట్లేదు, క్రిందికి భూమి దగ్గరికి, భూమి మీదకి, మీ దగ్గరికి, మీలోనికి వచ్చి మీకు అందుబాటులో ఉన్నాను 24/7 అని చెప్తున్నారు. అప్పుడప్పుడు మన ఫోన్ చేస్తూ ఉంటే మీరు ఫోన్ చేస్తున్న నెంబరు మీకు అందుబాటులో లేదు అని వస్తుంది. హల్లెలూయా. ఈ దేవుడు ఏమని చెప్తున్నారంటే ఇర్మియా గ్రంథం 33:3 దగ్గరికి వచ్చేసరికి నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. 24/7 365 days నేను నీకు అందుబాటులో ఉండే దేవుడు అని తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా దేవుడు మీకు సంతోష ఆనందాలను అనుగ్రహించింది కాక. చిన్ని ప్రార్థన చేసుకుందామా? 1వ తారీఖు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు దయచేసి లేచి దేవుని యొక్క సన్నిధానంలో మనం నిల్చుందాం. ఒకసారి 1వ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి నూతన మాసం అంతా కూడా 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా క్షేమంగాను, సురక్షితంగాను, సజీవ లెక్కలో కాచి కాపాడిన దేవుడు ఇక నూతన మాసంలోనే నూతనమైన ప్రారంభత్వాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆశీర్వాదకరమైన ప్రారంభత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ మాసం అంతా కూడా నూతన దీవెనలు, మీకు నూతన దీవెనలతో దేవుడు ఎదుర్కొని పోతూ ఉన్నాడండి. మనకి 2 చేతులు దేవుని వైపు చూపిద్దామా? జనవరి మాసంలోని 31వ తారీఖు ఆఖరి రోజు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు ఎలాంటి రీతిగా